మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనము కడప జిల్లాలోని చిత్తూరు కర్నూలు ప్రధాన రహదారిలో బిల్టప్ సర్కిల్లో దగ్గరగా ఉన్నటువంటి శ్రీ 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 విజయదుర్గమ్మాదేవి దేవస్థానం వద్ద అయితే ఉన్నాము. జ్ఞానం, ఐశ్వర్యం, శక్తి ఈ మూడు స్వరూపాలను కలిగినటువంటి ఏకీకృత రూపం జగన్మాత. జ్ఞానాన్ని సరస్వతిగాను, ఐశ్వర్యాన్ని లక్ష్మిగాను, మరియు శక్తిని భవానీ మాతగాను మనము ఇక్కడ పరిగణిస్తారు ఇక్కడి భక్తులు. దుర్గాష్టమి రోజున దసరాలో ఇక్కడ ఉత్సవాలు ఘనంగా జరగడము ఇక్కడ సాంప్రదాయంగా మారింది. దుర్గాష్టమి రోజున అమ్మవారికి ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహిస్తారు. దసరా ఉత్సవాలు ఇక్కడ చాలా ఘనంగా జరుగుతాయి. ప్రజలు ఇక్కడ వాసులే కాకోకుండా చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా ఇక్కడ దేవి దర్శనానికై వస్తూ ఉంటారు. దేవి యొక్క దర్శనము సకల శుభప్రదమని ఇక్కడ భక్తులు నమ్ముతూ ఉంటారు. ఈ ఆలయం యొక్క విశిష్టతను తెలుసుకోవటానికి ఇంకా ఆలస్యం చేయకుండా లోపలికి వెళ్దాం. సింహద్వారం నుండి లోపలికి రాగానే మనకు మొదటగా దర్శనమిచ్చేది 46 అడుగుల ధ్వజస్తంభం అయితే ఇక్కడ ఉందండి. ఇక్కడ భక్తులకే కాకుండా రహదారిలో వెళ్లేటువంటి బస్సులో ఉండేటువంటి ప్రజలకు కూడా ఈ ధ్వజస్తంభం దర్శనం ఇవ్వడము ఈ యొక్క ఆలయాన్ని వాళ్ళు గుర్తించేలా చేసి దేవి అనుగ్రహాన్ని అక్కడ నుంచి కూడా పొందేలా చేస్తుంది ఈ ధ్వజస్తంభం. ధ్వజస్తంభానికి ఎదురుగా అమ్మవారి వాహనమైనటువంటి సింహాన్ని మనమైతే ఇక్కడ చూడొచ్చు. గర్భాలయానికి ఎదురుగానే మనకి ఇక్కడ దర్శనమిస్తుంది. సకల సాంప్రదాయాలతో నిష్ఠతో చేసినటువంటి శ్రీచక్ర పీఠాన్ని ఇక్కడ మనం చూడొచ్చు. మనం ఇప్పుడు గర్భగుడి చేరువలో అయితే ఉన్నాము. అమ్మల కన్నా అమ్మ దుర్గామాత యొక్క దర్శనము మనం ఇప్పుడైతే చేసేసుకుందాం. ఈ ఆలయం యొక్క విశిష్టతను ప్రధాన అర్చకుల ద్వారా వారి మాటల ద్వారా మనం తెలుసుకుందాం. నమస్కారం స్వామి. స్వామి మీ పేరేంటి స్వామి? భవానీ శర్మ నా పేరు. స్వామి, ఈ ఆలయం యొక్క విధి విధానాల గురించి, ప్రాముఖ్యతను గురించి మాకు మా సుమన్ టీవీకి చెప్పగలరా? ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణైనటువంటి విజయదుర్గాదేవి, విజయాన్ని చేకూర్చేటువంటి తల్లి కాబట్టి విజయదుర్గాదేవి అనే నామంతో ఇక్కడ ఆలయాన్ని 2002 సంవత్సరంలో మాఘమాసంలో ఆలయాన్ని ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఆ యొక్క ఆలయం యొక్క విశిష్టత ఏమంటే గన ఈ యొక్క ఆలయానికి భక్తులు అనేక విధాలుగా వస్తూ ఉంటారు. వారి యొక్క కోరికలను అమ్మవారు తప్పకుండా నెరవేరుస్తూ ఉంటుంది. ఇందులో ముఖ్యంగా ప్రతి మంగళవారము, శుక్రవారము అమ్మవారికి విశేషమైనటువంటి పంచామృతాభిషేకం జరుగుతుంది. ప్రాతకాలం 5 గంటల నుంచి 6 గంటల వరకు విశేషమైన పంచామృతాభిషేకం ఉంటుంది. ఈ యొక్క శుక్రవారం నాడు అమ్మవారికి సుమంగళి పూజ 10:30 నుంచి 12 వరకు జరిగేటువంటి ఈ యొక్క రాహుకాలంలో ఆడవాళ్ళు వచ్చి ఈ యొక్క సుమంగళి పూజ నిర్వహించడం జరుగుతుంది. ఈ సుమంగళి పూజ చేసుకోవడం వల్ల వాళ్ళకి, వాళ్ళ కుటుంబానికి ఏదైనా అనారోగ్య సమస్యలు ఉన్నా కానీ, ఇతర సమస్యలు ఉన్నా కానీ ఆ యొక్క సమస్యలని తొలగిపోయి వారి యొక్క కుటుంబము సుఖ సంతోషాలతో ఉంటుంది. అలాగే మంగళవారం పూట మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు రాహుకాలంలో రాహుకేతుకి విశేషమైన పూజా విధానం అంతా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క రాహుకాలంలో రాహుకేతుకి పూజ చేసుకుంటే గన వివాహం కాని వాళ్ళకి అత్యంత శీఘ్రంగా వివాహం అవడం జరుగుతుంది. అంతేకాకుండా సంతానం లేని వాళ్ళకి కూడా ఈ యొక్క రాహుకాలంలో రాహుకేతు పూజ చేసుకుంటే సంతానం అవడం జరుగుతుంది. ఈ యొక్క ఆలయం విశిష్టత యొక్క మాఘమాసంలో వచ్చేటువంటి పౌర్ణమి చాలా విశేషంగా ఉంటుంది. అలాగే మాఘమాసంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. పాంచానిక కళ్యాణం ఉంటారు. 5 రోజుల పాటు ఈ యొక్క ఆలయంలో బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా అమ్మవారికి ధ్వజారోహణము, ధ్వజ ఆరోహణం 2 జరుగుతూ ఉంటాయి. ఈ ధ్వజారోహణం రోజున అమ్మవారి ధ్వజస్తంభం దగ్గర కుడిముద్దలు ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఈ యొక్క కుడిముద్దలు సంతానం లేని వాళ్ళకి ముఖ్యంగా ఆ యొక్క ప్రసాదం స్వీకరిస్తే కన అత్యంత శీఘ్రంగా సంతానం కలుగుతుందని భక్తుల యొక్క విశ్వాసము. స్వామి, నవరాత్రి ఉత్సవాలలో అమ్మవారికి రోజుకొక అలంకారం చేస్తారు కదా, ఆ అలంకారాలు ఏంటి? అంటే ఆ అలంకారం చేసినప్పుడు అమ్మవారికి ఒక్కో పేరుతో పిలుస్తూ ఉంటారు. వాటి గురించి కూడా మాకు చెప్పండి స్వామి. ఇక్కడ నవరాత్రుల్లో మైసూరు ఎంత ప్రశస్తమో అందులో భాగంగా 2వ స్థానంలో మన విజయదుర్గాదేవి ఆలయం కడపలో వెలిసి ఉన్నది. అమ్మవారికి అంత విశేషంగా ఇక్కడ నవరాత్రి ఉత్సవాలు జరుగుతుంటాయి. ఇక్కడ అమ్మవారికి నవదుర్గా స్వరూపంతో ఉన్నటువంటి నవదుర్గ అలంకరణలు ఉంటాయి అన్నమాట. ఒక్కొక్క రోజు ఒక్కొక్క విశేషమైన అలంకరణ ఉంటుంది. మొదటి రోజున శైలపుత్రి అలంకారము, బ్రహ్మచారి అలంకారము, చంద్రగంట అలంకారము, కూష్మాండ అలంకారము, స్కందమాత అలంకారము, కాత్యాయని అలంకారము, కాలరాత్రి అలంకారము, ఇట్లా 9 రోజులు 9 రూపాలతో అమ్మవారి దర్శనమిస్తడం జరుగుతుందన్నమాట. ఇక్కడ విశేషంగా మనకు అమ్మవారికి 9 కలశాలతో ప్రారంభమయ్యి 108 కలశాల వరకు ప్రతిరోజు ఉదయం తెల్లవారుజామున 3 గంటల నుంచి 5:30 వరకు ఆ యొక్క కలశాలతో అభిషేకం చేయడం విశేషంగా ఉంటుందన్నమాట. అంతేకాకుండా
ఇక్కడ సరస్వతి పూజ రోజు అమ్మవారికి సరస్వతి పూజ చేయడం వల్ల చాలామంది పిల్లలకు ఈ యొక్క అమ్మవారి అనుగ్రహం కలగాలని పలక బలపము పెన్నులు ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. అంతే అక్షరాభ్యాసం ఇక్కడ చేపిస్తారు. చేయిస్తాం, అక్షరాభ్యాసం కూడా ఇక్కడ చేయిస్తాం. ఆ సరస్వతి రోజు వచ్చిన రోజు అయితే కనుక అమ్మవారికి అక్కడ పూజ చేసిన తర్వాత వాళ్ళ పలక మీద ఓం నమ శివాయ అని రాసిన తర్వాత ఆ పిల్లలతో రాయించడం జరుగుతుంది. అందులో భాగంగా ఇక్కడ చాలామంది విశేషమైన భక్తులు వచ్చి ఆ యొక్క సరస్వతి పూజ రోజున పూజ చేసుకొని వాళ్ళ యొక్క పిల్లలకు చదువు సక్రమంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు అన్నమాట. స్వామి, ఈ ఆలయ ప్రాంగణంలోనే నవగ్రహాలను ఏర్పరిచారు కదా, ఆ నవగ్రహ పూజలు జరుగుతూ ఉంటాయి. అవి ప్రత్యేకంగా ఏ రోజు ఎక్కువగా జరుగుతుంటాయి? అవి జరగడానికి మీరేమైనా వారికి ప్రధానంగా ఈ ఫలానా రోజు ఈ ఈ పూజలు జరుగుతుంటాయని మీరు చెప్తుంటారా? చెప్తూ ఉండమ్మా. ఇక్కడ అమ్మవారి ఆలయంలో అమ్మవారికి మనకందరికీ మూల అమ్మవారు అయితే కన్నా అమ్మవారి ఆధీనంలో ఈ యొక్క నవగ్రహాలన్నీ ఉంటాయన్నమాట. కాబట్టి శని త్రయోదశి రోజు నాడు ఈ యొక్క శనేశ్వరుడికి విశేషమైనటువంటిది తైలాభిషేకం ఉంటుందన్నమాట. ఆ రోజు మనకు చాలా మంది భక్తులు రావడం జరుగుతుంది. ప్రత్యేకంగా శనివారము జరుగుతుంది అంటుంటారు, అది నిజమేనా స్వామి? శనివారం రోజు శనేశ్వరుడు ఇక్కడ తైలాభిషేకం చేసుకుంటే వారికి ఉన్నటువంటి శని తొలగిపోయి వారి యొక్క ఆరోగ్యం కానీ ఇంకా ఇతర ఏమన్నా కానీ అన్ని కుదుటపడి సక్రమంగా ఆరోగ్యంగా ఉంటారని ఇక్కడ భక్తుల యొక్క విశ్వాసము. అంతేకాకుండా రథసప్తమి రోజు నాడు ఈ యొక్క సూర్య భగవానుడికి ప్రాతకాలంలో విశేషమైన పంచామృత అభిషేకం అన్ని జరుగుతూ ఉంటాయి. యొక్క స్వామివారికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర ఇంకా గోధుమలు వీటితో పూజ చేసిన తర్వాత ఆ యొక్క ప్రసాదం కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క సూర్య భగవానుడికి ఇక్కడ విశేషంగా ఉంటుందన్నమాట నవగ్రహాల్లో. అంతేకాకుండా నవగ్రహాలన్నిటికీ కూడా ప్రతిరోజు ప్రతి శనివారం పూట తైలాభిషేకం విశేషంగా ఉంటుందన్నమాట మనకి ఇక్కడ. విన్నారు కదండి, స్వామివారి మాటల ద్వారా ఈ ఆలయం యొక్క విశిష్టతనైతే మనం తెలుసుకున్నాము. ప్రతి ఒక్కరూ ఈ ఆలయానికి వచ్చి దేవి ఆశీర్వాదాలు పొందాలని కోరుకుంటూ కెమెరామ్యాన్ సూర్యతో ప్రసన్న.